ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ఏడుకొండలవాడి చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఎక్స్క్లూజివ్గా మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ లడ్డు అపవిత్రం జరిగింది, తిరుమల తిరుపతి లడ్డు అని వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం చాలా హాట్ టాపిక్గా మారి ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. కులమతాలతో సంబంధం లేకుండా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి ఏదైతే జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఒక పక్కన వైసీపీ వచ్చేసి పాప ప్రక్షాళన పూజలు అంటూ, మరో పక్కన ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్షలు అంటూ కూడా ఇటువంటి పూజా కార్యక్రమాలను అయితే దీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఏపీలో కనపడుతూ ఉంది. దానికి తోడుగా కూడా ఏదైతే డిక్లరేషన్ అంటే ఈ పాప ప్రక్షాళన దీక్షలకు పూజలకు సంబంధించి ఈరోజు వైసీపీ పిలుపునిచ్చింది. జగన్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఏదైతే లడ్డు అపవిత్రం జరిగిందని భావిస్తూ ఉన్నారో దానికి సంబంధించి అటువంటిది ఈ తప్పేం జరగలేదు, ఇలా పాపంగా కూడా ఇటువంటి వార్తని తెచ్చినటువంటి వాళ్ళని క్షమించాలి అని వేడుకుంటూ ఆ పాప ప్రక్షాళన పూజలు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అయితే మాత్రం ఈ వైసీపీ నాయకులకు జగన్ పిలుపునిచ్చిన మేట ఈరోజు అయితే ఈ పూజలు అయితే జరుగుతున్నాయి. దీనికి ముందు అంటే మొట్టమొదటిగా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల వెళ్ళాలని అయితే నిశ్చయించుకున్నారు. అదేవిధంగా కూడా ఇళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే అక్కడ మాత్రం తప్పనిసరిగా కూడా ఈ డిక్లరేషన్ మీద సైన్ చేయాలి అని ఎప్పుడైతే పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాల ఆందోళన బాట చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయన నిన్నైతే మాత్రం ఈ డిక్లరేషన్కి సంబంధించి తాను డిక్లరేషన్ని అడగటం తప్పు అని ఆయన అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో సీఎంగా వెళ్ళినటువంటి సందర్భంలో తను ఎవరు కూడా అడగలేదు. అదేవిధంగా కూడా తన ఉనికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, తాను ఏమిటో అందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో తన మతం మానవత్వం అని ఆయన అనటం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఒక మతానికి సంబంధించినటువంటి ఈ ఒక ఆలయంలోకి కానీ, చర్చిలోకి కానీ, లేకపోతే మసీదులోకి కానీ వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే హిందువు కానిటువంటి వ్యక్తి ఎవరైనా సరే దేవాలయంలోకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కూడా అక్కడ ఆ డిక్లరేషన్ అంటే తాను హిందూ మతాన్ని నమ్ముతున్నానని, ఆ దైవాన్ని గౌరవిస్తున్నానని చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ఆయన అయితే మాత్రం ఈ విధంగా చేసిన నేపథ్యంలో ఈరోజు మాత్రం ప్రత్యేకంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే వైసీపీకి చెందినటువంటి నాయకులు టార్గెట్ చేశారు. ఆయన బాప్తిజం తీసుకున్నట్లుగా గతంలో చెప్పారు. ఆయన భార్య క్రిస్టియన్, అదేవిధంగా కూడా వాళ్ళ పిల్లలైతే బాప్తిజం తీసుకున్నారని చెప్పినారు. కాబట్టి కంపల్సరీగా కూడా పవన్ కళ్యాణే డిక్లరేషన్ ఇచ్చి ఈ హిందూ దేవాలయాల్లోకి వెళ్ళాలి అని అయితే మాత్రం ఒక కొత్త వాదన అయితే తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆ డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనే డిక్లరేషన్ ఇవ్వాలి హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అనేది ఒక కొత్త వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఒక పక్కన జరుగుతున్నటువంటి డ్యామేజ్ని పూడ్చుకోలేక అక్కడ జరిగినటువంటి ఈ ఏదైతే వాళ్ళకి జరిగినటువంటి నష్టం అయితే జరిగిందో దాన్ని ఏ విధంగా కూడా దాన్ని సైడ్ చేయడానికి, ఇంకో విధంగా డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ని ఈ విధంగా కూడా ఆ డిక్లరేషన్ అడుగుతున్న పరిస్థితి. ఒక హిందువుగా పుట్టినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అది మ్యాండేటరీగా ఉన్నటువంటి అంశం. అయితే దాన్ని కూడా లెక్క చేయకుండా కూడా పవన్ కళ్యాణ్నే డిక్లరేషన్ కావాలని అడగటం అనేది మాత్రం ఒక రాజకీయ ఎత్తుగడగానే కనపడుతుంది. ఈ విధంగా ఏపీలో ఉన్న రాజకీయాలు రోజు రోజుకి కూడా తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతూ రాజకీయాలు మరింతగా కూడా దిగజారే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ.